గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెచ్ఆర్టీవీ 9 న్యూస్. నేను ప్రియా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలో నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యటించారు. పెదలింగాల గ్రామంలో గత నెల మార్చి 29వ తేదీన ఇంటిలో నిద్రిస్తున్న 68 సంవత్సరాల వృద్ధురాలు లక్ష్మి, 4వ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలుడు బాలాజీలపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడికి సంబంధించిన ఘటనా స్థలాన్ని ఈ రోజు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి డిఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సిఏ సోమేశ్వరరావు, నందివాడ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్ర గాయాలైన 4వ తరగతి చదువుతున్న బాలుడు చికిత్స పొందుతూ మరణించాడని, 68 సంవత్సరాల వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది అని అన్నారు. ఆమెకు పోలీస్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘటనపై పోలీసులను 3 బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కొరకు గాలిస్తున్నాము అని, 2-3 రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత విషయాలు వెల్లడిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అండ్ 29th ఎర్లీ మార్నింగ్ రోజు ఈ విలేజ్లో ఒక ఘటన అయింది. దీంట్లో భాగంగా ఒక 68 years లేడీ అండ్ ఆల్సో ఒక 4th క్లాస్ చదివే అబ్బాయి ఇద్దరు కూడా దాడికి గురి కావటం, దీంట్లో అబ్బాయి చికిత్స పొందుతూ మృతి చెందటం, అంతేకాకుండా లేడీ కూడా కరెంట్లీ ఆపస్మారక స్థితిలో ఉంది, చికిత్స పొందుతుంది. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి ఇక్కడ చూస్తే, ఎందుకంటే మర్డర్ ఫర్ గెయిన్ యాంగిల్ అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి రూల్ అవుట్ చేసుకుంటున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చుట్టుపక్కల వారిని కూడా 3 టీముల కింద ఫారం చేసి ఇక్కడ విచారణ జరపడం జరుగుతుంది. ఆమెకు కూడా సరైన మెరుగైన వైద్యం అనేది అందజేయడం జరుగుతుంది. ఆమెకు కూడా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసాము. ఓల్డ్ లేడీకి కూడా వీఆర్ హోపింగ్ దట్ షీ రికవర్స్ సూన్. అండ్ ఆల్సో ఇక్కడ టెక్నికల్ డేటాబేస్డ్గా అనాలిసిస్ చేస్తున్నాము. అది మేబీ ఒక 2-3 డేస్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్స్ నుండి కూడా డేటా అది రావాలి కాబట్టి చూస్తున్నాం. అదే అవన్నీ కూడా మేము రూల్ అవుట్ చేస్తున్నాం 1 by 1. ఇన్వెస్టిగేషన్ అనేది అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో వీ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే వీళ్ళ అనుమానితులు అని చెప్పి, బట్ అన్ని యాంగిల్స్లో కూడా మేము ఇది విచారిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.